ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఆడవాళ్ళలో బేసిక్ పిల్లలు లేని వాళ్ళకి ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు? ఏమేం చూస్తారు? ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత. కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 హాస్పిటల్స్ తిరుపతి బ్రాంచ్. జనరల్‌గా ఎవరైనా పిల్లలు కలగట్లేదు అంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ నుంచి ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలి. పిల్లలు లేట్‌గా ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు గూడా మనం ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి అన్నీ నార్మల్‌గా ఉన్నాయా లేదా చూసుకొని తర్వాత ప్లాన్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. సో, ఇప్పుడు ఒక కపుల్ ఇన్‌ఫర్టిలిటీ సెంటర్‌కొచ్చిన తర్వాత ఆడవాళ్ళలో వాళ్ళు ఏమేం చెక్ చేస్తాము మేము, ఫస్ట్ బేసిక్‌గా ఏమేం చూస్తాము అనేది మీకు చెప్తాము. ఫస్ట్ వచ్చి హిస్టరీ నుంచి స్టార్ట్ అవుతుంది. హిస్టరీ అంటే వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా, ఇంకా ఎక్స్ట్రాగా అంటే సివియర్ పెయిన్ కానీ లేదంటే ఎక్కువ వైట్ డిశ్చార్జ్ కానీ ఇలా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేసి ఫస్ట్ హిస్టరీ నుంచి స్టార్ట్ చేస్తాము. హిస్టరీలో మనకు చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. అంటే పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోతే ఒక్కొక్కసారి పీసీఓడి కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పీరియడ్స్ మరీ తొందరగా వస్తున్నాయి అంటే ఒక్కొక్కసారి ఎగ్ రిలీజ్ సరిగ్గా లేదు అనేసి, ఎగ్స్ కౌంట్ తక్కువ ఉందని, ఇలా మనకి ఇండైరెక్ట్‌గా కొన్ని హిస్టరీ నుంచి కూడా కొంచెం హింట్స్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ అంటే వాళ్ళు సెక్షువల్ హిస్టరీ గురించి కూడా అడుగుతాము. సో దట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉన్నారు, అన్ని రోజులు ట్రై చేసినా కూడా ఇన్ఫర్టిలిటీ వస్తుందా లేకపోతే ఏంటి అనేది తెలుసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మనం హిస్టరీ అయిన తర్వాత బేసిక్ స్కాన్, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. జనరల్‌గా మనము పెల్విక్ స్కాన్ చేస్తాం. పెల్విక్ స్కాన్ అబ్డామినల్ స్కాన్ కంటే పెల్విక్ స్కాన్‌లో మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది కాబట్టి పెల్విక్ స్కాన్ అనేది చేస్తాము. పెల్విక్ స్కాన్‌లో ఏమేం చూస్తాము అంటే ఓవరీస్ అనేటివి జనరల్‌గా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో ఓవరీస్ ఉండాలి, ప్లస్ ట్యూబ్స్, యూట్రస్ ఇవన్నీ నార్మల్‌గా ఉన్నాయా లేదా. నెక్స్ట్ అంటే ఓవరీస్‌లో ఎగ్ కౌంట్ అంటే oocytes ఎగ్ కౌంట్ ఎంతుంది అనేది చూస్తాం. నెక్స్ట్ అంటే దాన్ని ఏఎఫ్సి అంటారు, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. వాళ్ళు సెకండ్ డే అలా వచ్చినట్టయితే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాము. జనరల్‌గా ఏంటంటే మనకి అబోవ్ 8 అలా ఉంటే గనక వాళ్ళకి రిప్రొడక్షన్ కెపాసిటీ బాగుంటుంది. నెక్స్ట్ దాంట్లోనే మనకి ఆ స్కాన్ చేసినప్పుడే ఓవరీస్‌లో చిన్న చిన్న ఫాలికల్స్ ఎక్కువ ఉంటే పీసీఓడి అని మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా సిస్ట్స్ ఉన్నాయా, ఓవరీస్‌లో ఏమన్నా సిస్ట్స్ అలాంటివి ఉన్నాయా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ యూట్రస్ ఎలా ఉంది, యూట్రస్ సైజు, అన్ని లైనింగ్, పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి స్కాన్ నుంచి వస్తుంది. స్కాన్ అయిన తర్వాత మనకి వాళ్ళ బేసిక్ ఓవేరియన్ రిజర్వ్ అంటే లేడీస్ జనరల్‌గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. కొందరికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఎగ్స్ గ్రో అవి రిలీజ్ అవ్వడం అనేది జరగదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి స్కాన్ లో తెలుస్తుంది అనమాట. కొంతమందికి యూట్రస్ లో కూడా అంటే యూట్రస్ లో కూడా ఏమన్నా హైపోప్లాస్టిక్ యూట్రస్, సెప్టమ్, యూనికార్నియేట్, బైకార్నియేట్ యూట్రస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నది కూడా మనకి స్కాన్ లో అనేది కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అది నెక్స్ట్ అనేసి బ్లడ్ టెస్ట్, కామన్ బ్లడ్ టెస్ట్ అనేటివి చేస్తాము. నెక్స్ట్ ఏఎంహెచ్ అంటారు. ఏఎంహెచ్ అంటే మన ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది. ఎగ్ రిజర్వ్ అంటే మనకు స్కాన్ లో ఒక క్వాంటిటీ తెలుస్తుంది, అయినా కూడా దాని క్వాలిటీ అది కోరిలేట్ అవుతుందా లేదా అని ఆ బ్లడ్ టెస్ట్ లో యాంటీ ములేరియన్ హార్మోన్ ఏఎంహెచ్ అనేది ఒకటి చూస్తాము. సో ఏఎంహెచ్ మోర్ దెన్ 2 ఉంటే బెస్ట్, మోర్ దెన్ 2 ఉంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనము బేస్డ్ ఆన్ దేర్ ఏఎంహెచ్ కూడా కొంచెం ప్రికాషనరీగా ఏమన్నా సపోర్టివ్ మెడిసిన్ యాడ్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. సో ఇలా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ డిలే చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇవన్నీ నార్మల్ ఉంటే కనుక వాళ్ళు డిలే చేసుకున్న కొంచెం ప్రాబ్లం ఉండదు. కానీ కొంచెం ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది,
యుట్రస్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. ఎండోమెట్రియోసిస్ అంటే మన యుట్రస్లో ఉన్న లైనింగ్ అనేది వేరే చోట డిపాజిట్ అయ్యి దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇలా ఎండోమెట్రియోసిస్ అలా సైన్స్ ఏమన్నా ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిలే చేస్తే మంచిది కాదు అని ఒక సజెషన్ అయితే ఇస్తాము. నెక్స్ట్ ఆ బేసిక్ ఎవాల్యుయేషన్ లో ఇంకొక టెస్ట్ ఏంటంటే ట్యూబ్ టెస్ట్ అన్నమాట. ట్యూబ్స్ పేటెంట్ గా ఉన్నాయా లేదా అంటే ఎవ్రీ మంత్ ఎగ్ గ్రో అయి రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్స్ గుండా యూట్రస్ లోకి వస్తేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ న్యాచురల్ గా అనేది ఉంటుందన్నమాట. సో ఆ ట్యూబ్స్ నార్మల్ గా ఉన్నాయా లేదా అనేది కూడా నెక్స్ట్ టెస్ట్ అనేది చేస్తాము. సో ఇదండి ఆడవారిలో జనరల్ బేసిక్ టెస్ట్స్ అనేది వాళ్ళకి అన్ని నార్మల్ గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్లు అనేటివి చేస్తాము. దీన్ని బట్టి ఒక్కొక్క వాళ్ళ కండిషన్ ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తుంటాం. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.